హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హైసెన్స్ వాళ్ళ U6 సిరీస్లో U6K టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. మరి టీవీ గురించి మాట్లాడితే చాలా మంచి ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ మీకు చాలా తక్కువ ప్రైస్లో QLED టీవీ దొరుకుతుంది. దీని గురించి మాట్లాడినట్టయితే చూడండి, నా దగ్గర 43 ఇంచెస్ టీవీ అయితే ఉంది. మరి ఫటాఫట్ టీవీని అన్బాక్సింగ్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, రిమోట్ ఎలా పనిచేస్తుంది, ఇంకా ఏమేమి అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. సీల్ బ్రేక్ అయిపోయింది. మరి ఈ బాక్స్ లోపటి వైపు ప్యాకేజింగ్ చూసుకున్నట్టయితే ఇలా ఉంది. పై వైపే మనకు స్టాండ్స్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఇవి వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్టాండ్స్. దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ షీట్ ఉంది. ఈ షీట్ని కూడా మనం తీసేసి లోపటి నుంచి ఈ టీవీని బయటికి తీద్దాం. అయితే ఇదే బాక్స్లో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మనకు వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఈ మధ్యకాలంలో చాలా టీవీస్ వాల్ మౌంట్ని ఎగరబడుతున్నాయి. కాకపోతే వీళ్ళు వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే బడ్జెట్లో. నెక్స్ట్ ఇదే బాక్స్లో మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, రిమోట్, AAA బ్యాటరీస్, తర్వాత దీనికి సంబంధించిన పవర్ కార్డ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక లోపలి వైపు అయితే ఇక్కడ టీవీ ఉంది. సో ఈ బాక్స్లో నుంచి టీవీ తీద్దాం. ఫ్రెండ్స్, బాక్స్లో నుంచి దీన్ని బయటికి తీసాను. మరి అన్ని టీవీస్కున్నట్టే దీని చుట్టూ కూడా ఒక కవర్ ఉంది. ఈ కవర్ని మనం కవర్లో నుంచి దీన్ని బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీని లోపల ఉన్న టీవీ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హైసెన్స్ గ్లోబల్ నెంబర్ 2 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ 43 ఇంచెస్ టీవీ ఇది. సో ఇక్కడ మనకి దీని మోడల్ నేమ్ ఉంది. గూగుల్ టీవీ ఉంటుంది. సో ఇక్కడ మనకు న్యూ అరైవల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. క్వాంటమ్ డాట్ కలర్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ మనకు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఉంటుందని చెప్తున్నారు. గేమ్ మోడ్ ప్లస్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ALLM VRR కూడా ఉంటుంది, అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది గేమింగ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బెజిల్లెస్ డిజైన్ ఉంటుందని చెప్తున్నారు. మరి బ్యాక్ సైడ్ పోర్ట్స్ గురించి మాట్లాడినట్టు ఇక్కడ యాంటీనా పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పవర్ కార్డ్ కనెక్ట్ చేయడానికి పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ల్యాన్ పోర్ట్తో పాటు HDMIకి సంబంధించిన ఒక 3 పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. దానిలో ఒకటి ARC పోర్ట్. నెక్స్ట్ హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్టు, యాంటీనా కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్టు, USBకి సంబంధించిన 2 పోర్ట్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి దీనికి ఉన్న ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది దీని స్టిక్కర్ తీసిన తర్వాత దీని చుట్టూ ఉండే బెజిల్ చూసుకున్నట్టయితే చాలా నామమాత్రంగా ఉన్నాయి. చూడడానికి మనకు అక్కడ బెజిల్స్ ఉన్నాయా అన్నట్టు కనిపిస్తున్నాయి. కింద చూసుకున్నట్టయితే మాత్రం మనకి ఇక్కడ బెజిల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనకు హ్యాండ్స్ ఫ్రీ కనిపిస్తుంది, అంటే రిమోట్ లేకపోయినా సరే మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ హైసెన్స్ బ్రాండింగ్ ఉంది. కాకపోతే ఆ బ్రాండింగ్కి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో కొంచెం అట్రాక్టివ్గా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం స్టాండ్ గురించి మాట్లాడినట్టయితే మనకు మెటల్ స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒకసారి మనము ఈ టీవీని బూట్ చేద్దాం. దానికోసం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేశాను. హైసెన్స్ అని చెప్పేసి టీవీ అయితే ఆన్ అవడం మీరు గమనించవచ్చు. ఆ టీవీ బూట్ అయ్యే వరకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన రిమోట్ గురించి మాట్లాడదాం. సో దీనిలో మనకు అన్ని రకాల బటన్స్ని ప్రొవైడ్ చేశారు. సోనీ లైవ్, తర్వాత యూట్యూబ్ ప్రైమ్, సోనీ నెట్ఫ్లిక్స్, ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మరి ఈ రిమోట్ యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? మీరు ఇట్లా టేబుల్ మీద పెట్టుకున్నారనుకోండి, ఇట్లా అయిపోద్ది. జనరల్గా మనం టీవీ రిమోట్లో పెట్టాలి అంటే అటు ఇటు పెడుతుంటాం కదా, దాని బదులు మనం ఇలా ఈ స్టైల్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో మరి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మరి దీని సెటప్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు గూగుల్ హోమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. సో మరి నేను ఆల్రెడీ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము దీన్ని స్కాన్ చేయడం, ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే సెటప్ ప్రాసెస్ అనేది మీకు చాలా ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. నేను ఇక్కడ QR కోడ్ని స్కాన్ చేస్తున్నాను చూడండి. సో ఈ QR కోడ్ని స్కాన్ చేసిన వెంటనే చాలా సింపుల్గా అయితే ఇది స్కానింగ్ చేసుకొని మన మొబైల్లో ఉండే గూగుల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో లాగిన్ అయిపోద్ది. అంటే మనం ప్రతిదీ మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక నాకు గూగుల్ టీవీలో బాగా నచ్చింది ఏంటంటే దీని యొక్క ఇంటర్ఫేస్, అది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొబైల్ తోటి చేయడం చాలా ఈజీగా అయిపోద్ది. ఇక మన టీవీని మొబైల్ తోటి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా మీరు రిమోట్ని పేర్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు హోమ్ బటన్ ప్లస్ బ్యాక్ బటన్ని రెండింటిని కలిపి ప్రెస్ చేయమని అడుగుతుంది. సో అలా ప్రెస్ చేస్తే మనం ఒక 3 seconds పాటు ఇది పేరింగ్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు పేరింగ్ అని చెప్పేసి రావడం. అందుకని మనకు యాపిల్ ఎయిర్ ప్లే లాంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనము ఆండ్రాయిడ్ టీవీని దీనిలో కాస్ట్ చేయాలి అంటే ఈజీగా ఉంటుంది, కానీ యాపిల్కి సంబంధించినవి చాలా తక్కువ డివైస్ ప్రొవైడ్ చేస్తుంటాయి కదా. కాకపోతే దీనిలో మనము యాపిల్ మొబైల్ కూడా కాస్టింగ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టీవీ బూట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో మనకు గూగుల్ టీవీ ఇచ్చిన కారణంగా UI అనేది చాలా బాగా కనిపిస్తుంది. అంటే మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం డైరెక్ట్ మీరు ఆ యాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ నుంచే మనము సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించే దగ్గర ఏంటిది అంటే దీనిలో మనకు ల్యాగ్ చూడడానికి కనిపించట్లేదు. ఆల్రెడీ నేను దీన్ని ఇంతకుముందు కూడా వాడి చూశాను. సో నాకు ఎక్కడి నుంచి అయినా సరే, అంటే ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి మూవ్ అయినప్పుడు మనకు కొన్ని ల్యాగ్స్ చూడడానికి కనిపిస్తుంటాయి వేరే టీవీస్లలో. కాకపోతే ఇందులో నాకు ల్యాగ్ అయితే చూడడానికి కనిపించలేదు. అదొక మంచి విషయం. నెక్స్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. దీని OS గురించి చూడడానికి ఇక్కడ అబౌట్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ టీవీ OS 11 కనిపిస్తుంది చూడండి. సో మరి ఇది మనకు ఆండ్రాయిడ్ 11 OS తోటి వచ్చింది. నెక్స్ట్ మనం దీనిలో స్టోరేజ్లోకి వెళ్ళినట్టయితే ఇది మనకి 8 GB స్టోరేజ్ ప్లస్ 2 GB RAM తోటి వస్తుంది. సో అది ఇక్కడ మనం చూడొచ్చు.
నెక్స్ట్ ఇక మనం మన నీడ్స్ని బట్టి దీనిలో ఉండే దీన్ని చేంజ్ చేసేసుకోవచ్చు. అంటే డిస్ప్లేలో ఉండే సెట్టింగ్స్ని చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం పిక్చర్లోకి వెళ్ళామనుకోండి, పిక్చర్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీనిలో మనకు స్టాండర్డా, న్యాచురలా, గేమ్, క్రికెట్, ఫిల్మ్ మేకర్ మోడ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. లేదా మనం ఇక్కడ నుంచి దీన్ని ట్యూన్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. సో ఆ ఆప్షన్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఇక మరి మనము సేమ్ సౌండ్ విషయానికి వెళ్ళినా సరే, ఇక్కడ సౌండ్లోకి వెళ్ళామనుకోండి, సౌండ్లోకి వెళ్తే ఇక్కడ మనకు డాల్బీ అట్మాస్, తర్వాత వాల్ మౌంట్ చేసుకున్నప్పుడు ఆ సెటప్కి తగ్గట్టు సౌండ్ రావడానికి ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సౌండ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ థియేటర్, క్రికెట్, మ్యూజిక్ ఇటువంటి లేట్ నైట్ లాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇందులో మనకు బ్లూటూత్ 5.0 చూడడానికి కనిపిస్తాయి. దాని కారణంగా మన దగ్గర ఉండే గేమింగ్ కన్సోల్స్ అయినా, బ్లూటూత్స్ అయినా, లేకపోతే హెడ్సెట్స్ అయినా వాటన్నిటిని మనము వైర్లెస్లీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఒక QLED టీవీ 8 విఆర్ ప్యానల్ తోటి వస్తుంది. సో మనకు దీనిలో 1 బిలియన్ కలర్స్ చూడడానికి కనిపిస్తాయి. సో కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దీని యొక్క పీక్ బ్రైట్నెస్ 600+ నిట్స్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా దీని రెస్పాన్స్ టైం వచ్చేసి 8 మిల్లీ-సెకండ్స్ ఉంటుంది. కాంట్రాస్ట్ రేషియో గురించి మాట్లాడితే 4000:1 ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ టీవీలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మనకు జనరల్గా డార్క్ సీన్స్ కనిపిస్తాయి చూసారా. సో ఆ డార్క్ సీన్స్ అనేవి మనకు నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో, లేకపోతే వేరే మీరు ఏదైనా ప్లాట్ఫామ్లో చూసేటప్పుడు అవి చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. అంటే మనము బ్రైట్ సీన్స్ చూస్తే ఎంత బాగా కనిపిస్తున్నాయో, డార్క్ సీన్స్ చూసినా సరే మనకు అంతే బాగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఏమైనా బట్టలు వేసుకున్నప్పుడు, బ్లాక్ కలర్ క్లోత్స్ వేసుకున్నప్పుడు, లేకపోతే బ్లాక్ కలర్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఉంటాయి సార్, అవైతే మనకు చాలా క్లియర్గా అయితే ఇందులో కనిపిస్తున్నాయి. సో ఇందులో మనకు కలర్ రిప్రొడక్షన్ అనేది చాలా బాగుంది. కలర్స్ అనేవి వైబ్రెంట్గా కలవడంతో పాటు మనకు అక్యురేట్ కూడా కనిపిస్తున్నాయి. సో టీవీ గురించి మాట్లాడితే మనకు HDR10, HDR10+, డాల్బీ విజన్ IQ, HLG, డాల్బీ అట్మాస్ లాంటి అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు పుష్కలంగా ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు 43 ఇంచెస్ టీవీస్ గురించి మాట్లాడినట్టయితే ఇటువంటి పిక్చర్ క్లారిటీ అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ దీని ప్రైజింగ్ గురించి మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రము చాలా సూపర్ ఫీచర్సే ప్రొవైడ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, ఇందులో మనకు VA ప్యానల్ ప్రొవైడ్ చేశారు. VA ప్యానల్స్లలో మనం సైడ్ నుంచి చూస్తే వ్యూవింగ్ యాంగిల్స్ కొంచెం పక్క జరుగుతున్నట్టే ప్రాపర్గా కనిపించదు. కాకపోతే దీనిలో చూసుకున్నట్టయితే మీరు సైడ్లో నుంచి చూసినా సరే మీకు ఇందులో ఉండే కంటెంట్ అనేది చాలా ప్రాపర్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను కూడా ఇక్కడ మీకు సైడ్ నుంచే చూసుకుంటూ దీని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు పిక్చర్ క్లారిటీ చూసుకున్నట్టయితే, అంటే నేను లైవ్గా చూసుకున్నప్పుడు మాత్రం నాకు చాలా క్లారిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రజెంట్ నా రూమ్లో స్టూడియోలో లైట్స్ అన్నీ వేసి దీనిలో నేను కంటెంట్ చూస్తున్నాను. నాకు చాలా బాగా కనిపిస్తుంది. ప్లస్ మీరు ఒకవేళ ఇంకా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇంకా డార్క్ చేసుకున్నారనుకోండి రూమ్ని, అప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయి దీనిలో ఇమేజెస్ అనేవి, లేకపోతే పిక్చర్స్ అనేవి, లేకపోతే వీడియో అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలో నేను మీకు ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ చేసి చూపించాను కదా వీడియోస్. అలా కాకుండా నేను పెన్ డ్రైవ్ నుంచి కూడా వీడియోస్ని ప్లే చేసి చూశాను. సో అటువంటిప్పుడు కూడా మనకు ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా సూపర్గా అయితే ఇది వీడియోని ప్లే చేయగలుగుతుంది. మనకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా టీవీకి సంబంధించిన అన్బాక్సింగ్ ప్లస్ దీని యొక్క ఫీచర్స్ అనేవి. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, మనం ఒకవేళ గేమింగ్ చేసేటప్పుడు, అంటే గేమింగ్ కన్సోల్ చేసి కనెక్ట్ చేసి దీనిలో గేమ్ ఆడేటప్పుడు దీనిలో మనకు ఇన్పుట్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. మనం దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇన్పుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏ HDMI పోర్ట్కి అయితే కనెక్ట్ చేశారో ఆ HDMI పోర్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీనిలో మనకి ఇక్కడ ఒక బటన్ చూసారా, దీన్ని కనుక మనం ప్రెస్ చేసినట్టయితే మనకు ఆ స్క్రీన్ యొక్క రిఫ్రెష్ రేట్ అనేది మన ఆ గేమ్కి తగ్గట్టు మారిపోద్ది అన్నట్టు. అంటే 40 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు మనకు కావాల్సినట్టు అది మార్చుకొని మనం మంచి గేమింగ్ చేయడానికి యూజ్ అవుద్ది. సో అంతేకాకుండా ఇది మీరు ఒకవేళ నవంబర్ 1 వరకు దీన్ని కొనుక్కున్నట్టయితే వీళ్ళు ఒక 3 సంవత్సరాల వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకు హ్యాండ్స్ ఫ్రీ కంట్రోల్ లాంటి ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. అంటే నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మనకు రిమోట్ లేదనుకోండి, అయినా కూడా మనం వాయిస్ తోటి దీన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఈ ఫీచర్ అయితే పనిచేస్తుంది. అంటే మనం ఓకే గూగుల్ అని చెప్పేసి దీంతో నెట్ఫ్లిక్స్ అంటే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయించడం, లేకపోతే ఏది కావాలంటే అది ఓపెన్ చేయించడం లాంటివి అయితే చేసేయచ్చు. అది కూడా మనకు దగ్గర రిమోట్ లేకపోయినా సరే ఇవన్నీ మనకు వర్క్ అయిపోతాయి. హ్యాండ్స్ ఫ్రీగా అయితే దీన్ని మనము కంట్రోల్ చేసేసుకోవచ్చు. మరి దీని ప్రైసింగ్ గురించి మాట్లాడితే మీకు 26,000కి దొరుకుతుంది. 26,000 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు చాలా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. సో మరి అది హ్యాండ్ ఫ్రీ అయినా కానివ్వండి, లేకపోతే దీని పిక్చర్ క్వాలిటీ అయినా కానివ్వండి, కలర్స్ అయినా కానివ్వండి, రిఫ్రెష్ రేట్ అయినా కానివ్వండి, గేమింగ్కి సంబంధించింది నేటివ్ రిఫ్రెష్ రేట్ కాదు కానీ గేమింగ్ ఆడేటప్పుడు అది బాగుంది. ప్లస్ అప్ స్కేలింగ్ బాగుంది, బ్లాక్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది అని కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.